దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరొక ఉదయకాలం ముందు దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి, మరొక దినాన్ని మనము చూచుటకు దేవుడు మనకిచ్చిన ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కృపను బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినమందు 109వ కీర్తన సామ్ నెంబర్ 109లో ఒక అద్భుతమైనటువంటి విషయం మనము చదువుకుంటాం. నేను చూపిన 4వ వచనం, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో ప్రధాన గాయకుడైనటువంటి దావీదు కీర్తన ఇది చాలామందికి ఒక భయానకమైన పరిస్థితుల్లో, కష్టంలో, అంటే శత్రువులు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి మీద పగగట్టినప్పుడు, అబద్ధములు చెప్పుకుంటున్నప్పుడు, భక్తిహీనమైనటువంటి పరిస్థితుల్లో వారు మనల్ని చూస్తున్నప్పుడు, అలాగే ద్వేషించుతున్నప్పుడు, అలాగే నిర్నిమిత్తముగా వారు మన మీద పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కపటముగా వారు మాటల్ని మన మీద అబద్ధములుగా మార్చినప్పుడు, నువ్వు చెప్పింది చెప్పలేంది అన్నీ కూడా యథార్థంగా ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు దాన్ని అపార్థం చేసుకొని వ్యతిరేకంగా మాట్లాడడం, నీకు ఒక మనశ్శాంతి లేకుండా చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు పగవారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మన ప్రార్థనా జీవితం కోల్పోతాం. మన ప్రార్థనా జీవితంలో మనం ఓడిపోతాం. మన ప్రార్థనా జీవితము కొంత కుంటుపడుతుంది, కొంత ఇబ్బందికరంగా. ఎందుకు నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నా జీవితంలో ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, నేను ఎంత ప్రార్థన చేసి ఏం లాభము అని చెప్పి మనం ఏం చేస్తామంటే ప్రార్థన మానేస్తాం. కానీ ప్రభువు ఈరోజు నీకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ప్రార్థన మానకూడదు. దావీదు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని అనబడినటువంటి విషయంలో నిజముగా దావీదుకి ఉన్నటువంటి ఏకైక మార్గం, దేవుడు దావీదు జీవితంలో ఆ మార్గం ఏంటంటే ప్రేయర్, ప్రార్థన జీవితం అతను విడిచిపెట్టలే. అదే అంటున్నాడు, అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. కాబట్టి ఈరోజు ఒక ఆత్మీయమైనటువంటి నీ జీవితంలో నువ్వు పోతున్నటువంటి పరిస్థితిలో నువ్వు ప్రేమగా 4వ వచనం మొదటి లైన్లో, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగగట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషించుచున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయేమో, దిగులు పడొద్దండి, భయపడొద్దండి, సమస్యను నువ్వు ఎక్కువగా పట్టించుకోవద్దండి. దేవుడు నీ యొక్క సమస్యను పట్టించుకునే దానికి ప్రార్థన నిజముగా చేసేవారికి, మానక ప్రార్థన చేసేవారికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాడు. ఎందుకంటే నీకు అటెండెన్స్ ప్రతిరోజు దేవుని దగ్గర ఉంది కాబట్టి నీకు దేవుని దగ్గర ఒక మర్యాద ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డ ప్రతిరోజు నన్ను మానక, కష్టం వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చినా, వరద వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా ప్రార్థన మాత్రం మనం మానకుండా దేవుని దగ్గరికి వెళ్తుంటే నా బిడ్డ ఖచ్చితంగా నన్ను పలకరిస్తాడు అనే ఒక మాట మనకు దేవుడు తిరిగి జవాబు ఇచ్చేటట్లుగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి. అలాగే 21వ కీర్తనలో కూడా దావీదు అంటాడు 2వ వచనంలో, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తాడు దేవుడు. నీ హృదయం నుంచి, నీ పెదవుల నుంచి నువ్వు మాట్లాడినటువంటి ఆ దేవుని యొక్క నీ హృదయంలో, అంటే నువ్వేది కోరుకుంటున్నావో, నీకేది ఇష్టమో,
దేవుణ్ణి అడుగుతున్నావో ఖచ్చితంగా నువ్వు మానక చేస్తున్నావు కనుక ఆయన నీవు చేసే మానక చేస్తున్నటువంటి ప్రార్థనను అంగీకరిస్తాడు. దావీదు ప్రార్థన అంగీకరించాడు. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా మాట అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి చెప్పారు. అందుచేత ఈ సంగతి 1:9 అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానలేదు. అంటే కొంతమంది భక్తులు ఉన్నారు, వారి కష్టాలు పరిశుద్ధులు అనబడినటువంటి యథార్థముగా ఉంటున్నటువంటి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వారి కష్టాలు వచ్చినప్పుడు వారు అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నా, వారితోటి కొంతమంది జైల్లో ఉన్నా లేక చెరసాలలో ఉన్నా ఈ సంఘమునకు వచ్చినటువంటి కష్టాలను బట్టి కానీ కుటుంబానికి వస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి కొరకు వీరు అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి, అంటే వారు వినినటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు వాటన్నిటినీ అర్థం చేసుకొని మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, అంటే వారు ఎవ్రీడే ప్రతిరోజు ప్రతిదినము రోజుకి 3 సార్లు, కొంతమంది 7 సార్లు ప్రార్థన చేస్తారు. అలాగే నీ జీవితంలో ఒక్కసారైనా మానకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు సహాయము చేయగలడు ఆయన. అంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కారములో సఫలమగుచు, అంటే ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. దాని నిమిత్తం అపోస్తలుడైన పౌలు ఈ కొలస్సీ సంఘానికి గురించి బిడ్డల గురించి మానక ప్రార్థన చేస్తున్నాడు. అలాగే తెస్సలోనిక సంఘానికి కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే ఇక్కడ సిల్వానుకును తిమోతికును శుభమని చెప్పడం, ఒక తెస్సలోనిక సంఘానికి ఆయన మంచి శుభం చెప్తూ 2వ వచనంలో మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచున్నాం. ఎంత గొప్ప విషయం. కాబట్టి నీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి ప్రార్థనా పరులు, నీ గురించి ప్రార్థన చేసేవారు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రార్థన చేసుకుంటాం మానక, ఎదుటివారు కూడా నీ శ్రేయభిలాషి కోరేవారు, నీ సంఘస్థులు, నీకు ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తండ్రి, లేక నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, లేకపోతే నీ బిడ్డలు కావచ్చు, లేకపోతే నీ యొక్క ఫ్రెండ్ కావచ్చు, నీకు మానక నీ గురించి ప్రార్థన చేసేవారు అవసరం. కాబట్టి దేవుడు ఈరోజు ఇలాంటి మానక ప్రార్థన చేసేవారు మనకు అవసరం. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మన జీవితము మానక మనం ప్రార్థన చేసే, మన జీవితంలో మనం మానక ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.